రొయ్యల కల్చర్లో రన్నింగ్ మోర్టాలిటీ ఆర్ఎంఎస్ లేదా రన్నింగ్ మోర్టాలిటీగా పిలువబడే ఈ వ్యాధి దీర్ఘకాలిక అధిక నష్టం కలిగించే వ్యాధి. దీని ద్వారా రైతు సోదరులు 70% వరకు సర్వేలు కోల్పోతున్నారు. ఇది తరచుగా విబ్రియో పారాహీమోలైటికస్తో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఆరోగ్యవంతమైన రొయ్యలు మరియు ఆర్ఎంఎస్ లక్షణాలు కలిగిన రొయ్య చూపబడుతుంది. కొన్ని ప్రత్యేక లక్షణాల ద్వారా ఆర్ఎంఎస్ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. శరీరం కండరాలు మచ్చలతో కలిగి ఉంటాయి. శరీరం యాంటీనాలు మరియు యూరోపాడ్లు ఎర్రబడతాయి. శరీరం మరియు తోక ఎర్రగా మారడం గమనించవచ్చు. ఆర్ఎంఎస్ సాధారణంగా 45 రోజుల తర్వాత మనం రొయ్యల కల్చర్లో గమనించవచ్చు. నైట్రేట్ రక్తజనీయ సైకిల్లో ఒక విషపూరిత మధ్యంతర ఉత్పత్తి. అతి తక్కువ మోతాదు అనగా 0.06 to 0.25 ppm ఉంటే రొయ్యలలో ఇమ్యూనిటీ తగ్గి మరణాలు సంభవించవచ్చు. అందుకని రైతు సోదరులు రొయ్య చెరువు యొక్క బాటమ్ని ఆక్సిడైజేషన్ చేసి శుభ్రంగా ఉంచాలి. క్యారింగ్ కెపాసిటీ ఒక నిర్దిష్ట ప్రదేశం లేదా ఒక ఎకరం చెరువులో ఉండగలిగిన రొయ్యల యొక్క శరీర బయోమాస్ లేదా టన్నేజ్. ఒక చెరువులో రొయ్యలు ఎంతవరకు ఆరోగ్యంగా బతకగలవు లేదా పెరగగలవు, చెరువు ఎంత బయోమాస్ను సపోర్ట్ చేస్తుందో దానిని ఆ చెరువు యొక్క క్యారింగ్ కెపాసిటీగా పరిగణిస్తారు. క్యారింగ్ కెపాసిటీ సాయిల్ నేచర్ మరియు ఏరియా టు ఏరియా మారుతూ ఉంటుంది. ఇది కేవలం అనుభవంలో మనం అబ్జర్వ్ చేస్తాము. ఆర్ఎంఎస్ ఒక వ్యాధి కాదు, ఇది ఒక సిండ్రోమ్. అనేక కారకాలు దీన్ని ప్రోత్సహిస్తాయి. ట్రీట్మెంట్ అనేక కారకాల వల్ల వస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ కూడా రకరకాల పద్ధతులు అవలంబించవలసి ఉంటుంది. ప్రోబయోటిక్స్ బ్యాసిలస్ ఆధారిత ప్రోబయోటిక్స్ ఉదాహరణకు బ్యాసిలస్ సబ్టిలిస్, బ్యాసిలస్ రుచిఫెర్నిస్ లాంటివి ఉపయోగపడతాయి. రోడోకోకస్, రోడోమోనస్. రోడోకోకస్ మరియు రోడోమోనస్ 1x10⁵ CFU కలిగిన మోతాదు అప్లై చేయడం వల్ల రన్నింగ్ మోర్టాలిటీ కంట్రోల్ అయ్యి 20% వరకు సర్వేలు పొందవచ్చు. KMNO4 లేదా పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ అనేది ఒక శక్తివంతమైన ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది చెరువులో గల ఆర్గానిక్ మ్యాటర్ లేదా అకర్బన పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి ఆక్సిడేషన్ చేస్తుంది మరియు H2S గ్యాసులను ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఎకరాకు 2 నుంచి 3 kgs అప్లికేషన్ ఇవ్వడం వల్ల నీటి క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి రన్నింగ్ మోర్టాలిటీ తగ్గే అవకాశం ఉంది. ఇతర పారామీటర్స్ pH 7.8 నుంచి 8.2 వరకు మెయింటైన్ చేయాలి. DO 5 ppm పైన ఉండాలి. అమోనియా <0.5 ppm ఉండాలి. నైట్రేట్ అసలు ఉండకపోతే మంచిది. చెరువులో హార్డ్నెస్ ఎక్కువ ఉంటే EDTA ఎకరాకు 1 kg మరియు షుగర్ 5 kg ఎకరాకి ఉదయం 10 గంటలకు అప్లికేషన్ ఇవ్వాలి. విబ్రో కంట్రోల్కు ఇతర పద్ధతులు శానిటైజేషన్. BKC80 ద్రావణాన్ని ఎకరాకు 500 ml ఉదయం 10 గంటలకు చెరువంతా అప్లై చేయాలి. 1820 ద్రావణాన్ని ఎకరాకు 300 నుంచి 500 ml ఉదయం 10 గంటలకు చెరువంతా అప్లై చేయాలి. స్టాండర్డ్ కంపెనీ మెంత ఎకరాకు 5 kg ఇవ్వడం ఉత్తమం.